శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాదపద్మంలో నమస్కారం సమర్పిస్తూ మనం శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి శివానంద లహరిలో నిన్న 19వ శ్లోకం గురించి తెలుసుకున్నాం. ఈరోజు 20వ శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం. 20వ శ్లోకం. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వటతి జటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదీనం కురు విభో. మనకు ఇక్కడి నుంచి అన్ని శ్లోకాల్లో ఆదిశంకరాచార్యులు గారు మనసును అనేక రూపాలుగా మార్చి చూపిస్తాడు. మన మనసు ఎన్ని ఆటలు ఆడుతుందో, ఎన్ని చేష్టలు చేస్తుందో అవన్నిటిని కలిపి ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటూ వెళ్తారు ఈ శివానంద లహరిలో. ఎందుకని? మన మనసునే మనం నిగ్రహించడం చాలా కష్టం, కానీ నిగ్రహించడం కూడా చాలా సులభమే. ఎలా? భక్తితో మాత్రమే నిగ్రహించగలం. అందుకే పరమాత్మ పరం చేస్తే మనసును అది నిలకడగా కూర్చుంటుంది. కానీ పరమాత్మ వైపు మనసు మళ్ళడం చాలా కష్టం. ఎందుకు కష్టం అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. మన మనసుని ఒక కోతిని చేసి చెప్తున్నారు ఈ శ్లోకంలో. విభో, ఓ విశ్వమంతా వ్యాపించిన ఓ శివా, కపాలం చేత పెట్టుకొని తిరిగే ఓ శివా, భిక్షో, బిచ్చగాళ్ళ తిరుగుతుంటాను. ఎన్ని ఇచ్చాడు చూడండి, ఆయనకి బిరుదులు ఎన్ని ఇచ్చాడు. శివ, మంగళం కలిగించేవాడు. నువ్వే భిక్షకుడివి, నువ్వే విశ్వమంతా వ్యాపించిన వాడివి, నువ్వే మళ్ళీ భిక్షం ఎత్తుకునేవాడు, నువ్వే మంగళం కలిగించేవాడు. అన్నీ ఆయనే. అంటే అంతటా వ్యాపించిన ఆ శక్తే ఆయనే అడుక్కుంటున్నాడు, ఆయనే అందరికీ మంగళం కలిగిస్తున్నాడు. ఎంత విచిత్రమైన విషయం ఇది! ఇన్ని వైరుధ్యమైన విషయాలన్నీ శివుడిలో ఉన్నాయి. అందుకనే ఈయన చెప్తున్నాడు, అయ్యా నీకే ఇన్నున్నాయి వైరుధ్యాలు, మా మనసుకు ఉన్నాయి, ఇంకా చూసుకో ఎన్ని ఉన్నాయో. మా మనసు ఎట్లాంటంటే హృదయ కపిమత్యంత చపలం. మా హృదయం అనే ఒక కోతి ఉంది. ఆ కోతి ఎటువంటిది? అత్యంత చపలం. దాని బుద్ధి ఉంది కదా, ఆ చపల బుద్ధి, అది ఇప్పుడున్నట్టుగా ఇంకో నిమిషానికి ఉండదు. మన మనసుకి సంకల్ప వికల్పాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఈ నిమిషం ఉన్నట్టుగా ఇంకో నిమిషానికి మన మనసు ఉండదు. కాబట్టి చెప్తున్నాడు, నా మనసు ఎటువంటి అంటే అత్యంత చపలం. అది ఇంత చెప్పలేనంత చపల బుద్ధి ఉందయ్యా నా మనసుకు. కాబట్టి ఇటువంటిది, అది ఎటువంటిది? కపి అంటే కోతి. నా మనసు ఎటువంటిది? కోతితో సమానమే. ఎందుకు కోతిని చెప్తున్నావయ్యా నువ్వు? కోతికి దానికి పోలికేందయ్యా అని అడిగితే చెప్పేస్తున్నాడు, సదా మోహాటవ్యాం చరతి. అది ఎక్కడ తిరుగుతుంటుంది? కోతులు ఎక్కడ ఉంటాయి? అరణ్యాల్లో తిరుగుతుంటాయి. నా కోతి కూడా ఒక పెద్ద అరణ్యంలో తిరుగుతుందయ్యా. నీ కోతి అరణ్యంలో తిరుగుతుందా? అది ఎలా సాధ్యం అంటే, మోహాటవ్యాం, ఆ అడవి ఏందో తెలుసా? మోహము అనే అడవిలో తిరుగుతుంది. మరి ఆ మోహం అంటే ఏంది? కోరికలు, అన్ని ఆకర్షణకు లొంగిపోతుంది. దానికి అంతూ పొంతు లేదు ఆ మోహానికి. అటువంటి గొప్పది, మామూలు కోతుల్ని మించిపోయిన కోతి. మామూలుగా అడవుల్లో తిరిగే కోతులు నా కోతి ముందు ఎందుకు పనికిరావు. అంత గొప్ప కోతి నాది. దీనికి చపల బుద్ధి ఎక్కువే, మోహ బుద్ధి కూడా ఎక్కువే. ఇక యువతీనాం కుచగిరౌ నటతి, అది ఎక్కడెక్కడ తిరుగుతుంది తెలుసా? ఆ అరణ్యంలో స్వేచ్ఛగా తిరుగుతుంది. సరే, అది ఇంకా ఏంది? కొండలెక్కుతుంది. ఎటువంటి కొండలెక్కుతుంది?
స్త్రీల యొక్క పాలిండ్ల మీద నాట్యం చేస్తుంది. ఆ నాట్ల ఆ పర్వతాలు ఎక్కుతుంది. అంటే కామవాంఛతో అల్లాడిపోతుంటుంది. అటువంటి పర్వతాలు ఎక్కి ఎగిరి గంతులు వేస్తూ ఉంటుంది. ఆశా శాఖ, ఇంకా కోరికలనే కొమ్మలు ఎక్కుతుంది. శాఖలంటే కొమ్మలు. ఆశలనే కొమ్మలెక్కి స్వటతి జటితి స్వైరమభిత, దాని ఇష్టం వచ్చినట్టు ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీదకి ఎక్కి తిరుగుతూ ఉంటున్నది. ప్రతిరోజు, ప్రతినిత్యం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా తిరుగుతుంది. అంత గొప్పది ఆ కోతి. మామూలు కోతులు దాని ముందు బలాదూర్, చాలా గొప్ప కోతి. దానికి ఎంత దానిగా అసలు స్థిరంగా ఒక్క నిమిషం కూడా కూర్చోదు. మామూలు కోతులున్నా కొంచెం తిరణానికైనా కూర్చుంటాయేమో, కానీ నా మనసు అనే కోతి తిరణానికి కూడా కూర్చోదు, చూస్తూనే ఉంటుంది. ఆ కొమ్మ ఈ కొమ్మ, ఈ కొమ్మ ఆ కొమ్మ ఎగురుతూనే ఉంటుంది. అది అది కూడా ఎట్లా స్వైరం అభిత, దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. దానికి అడ్డు ఆకు లేదు అసలు. ఇంకా దృఢం భక్త్యా బద్వా, ఒక పని చేయవయ్యా నువ్వు శివ, నువ్వు ఎదురికి భిక్ష ఆడివు కదా, కపాలం పట్టుకొని తిరుగుతుంటావు కదా, పిచ్చగాడివే కదా నువ్వు. నువ్వేం చేస్తావంటే ఈ కోతిని తీసుకోపో, ఈ కోతిని నీకు ఇచ్చేస్తా, హాయిగా తీసుకొని పోయి దీన్ని పెట్టి భిక్షం ఎత్తుకో. అందుకు కపాలం అన్నాడు ఆయన. నేను భిక్షం ఎత్తుకోవాలా అంటాడు. అంటే అవును, నువ్వు కానీ మామూలుగా పోయి భిక్షం ఎత్తుకుంటే ఎవరికి ఏం ఆకర్షణ శక్తి ఉండదు కాబట్టి ఎవరు వద్ద శ్రద్ధగా నీకేం వేయరు. అదే ఈ కోతిని తీసుకెళ్ళావు అనుకో, దీని యొక్క ఆటలు చూసి, దీని యొక్క కోతిశాస్త్రాలు చూసి ఖచ్చితంగా నీకు భిక్ష వేస్తాను. నువ్వు వెళ్ళిగా ఆది భిక్షు కదా, కాబట్టి నీకు సరిపోతుంది ఈ కోతి. నువ్వైతే దీన్ని బాగా తిప్పుకొని అందరి దగ్గర బెచ్చం ఎత్తుకోవడం చాలా సులభంగా ఎత్తుకోవచ్చు. అందరు ఆకర్షించబడతారు ఈ కోతిని చూసి. కాబట్టి మిగతా కోతుల్లాగా కాదు ఈ కోతి. అందువల్ల దీనికి చాలా గొప్ప గొప్ప విశేషాలు ఉన్నాయి కాబట్టి ఈ కోతిని అయితే ఎవరైనా ఇష్టపడతారు. దీన్ని ఇష్టపడిన వాళ్ళే ఉండరు. కాబట్టి నీకు బిచ్చం బాగానే వేస్తారు, హాయిగా తీసుకెళ్ళి అని చెప్తున్నాడు. కాకపోతే ఏంటంటే దీన్ని నువ్వు తాడేసి కట్టు తీసుకోవాలి. ఎందువల్ల బిచ్చ వేసుకోవడం అంతే కదా, కోతి నట్టు చేసుకుంటారు. దానికి కట్టుకొని తాడేసి కట్టి తీసుకుపోతుంటారు. నువ్వు కూడా మంచి తాడు తీసుకొని కట్టేసి, ఏం తెలుసా తాడు, భక్త్యా బద్వా, భక్తి నువ్వు తాడేసి కట్టేసావంటే దృఢంగా కట్టాలి, బాగా గట్టి తాడు తెచ్చుకోవాలి. మామూలు తాడు సరిపోదు దీనికి. ఎందుకు, అత్యంత చపలమైంది, మామూలు కోతుల్లాగా కాదు ఇది, చాలా భయంకరమైంది. కాబట్టి ఈ కోతిని పట్టుకోవాలంటే మాత్రం నువ్వేం చేయాలంటే మంచి దృఢమైన తాడు తెచ్చుకొని కట్టేసి తీసుకోపో. అప్పుడు శివ భవదీనం కురువిపో, పో నీకు అధీనం చేసాను ఆ కోతిని, హాయిగా తీసుకోపో. ఇంకా అడుక్కోపో, ఎక్కడికి పోయి అడుక్కుంటావు దాన్ని పెట్టుకొని హాయిగా తిరుగు, నీ అంబడి పెట్టుకొని తిరగమని చెప్పేస్తున్నాడు. చూడండి ఎంత బాగా చెప్పేశాడు. పైకి కోతిని చెప్తున్నట్టే ఉంది, కానీ నిజానికి మనలో ఉండే మోహం ఎలా ఉంటుందో, మనలో ఉండే ఆశ ఎలా ఉంటుందో, మనలో ఉండే కామవాంఛ ఎలా ఉంటుందో దాన్ని ఎంత చక్కగా వివరించాడు చూడండి శ్లోకంలో. ఇవన్నీ మనల్ని ఆ కోతి కన్నా ఘోరంగా ఉన్నాయని చెప్పడానికి కోసంగా చెప్తున్నాడు. అంటే మన మనస్సు ఎంత అన్నింటి వ్యామోహాల్లో పడి ఎంత కొట్టుమిట్టాడుతుందో అది చెప్పేస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. అంటే అన్నిటికీ బానిసైపోతుంది మనసు. ఏ తీసుకోండి, మన మానవులక్కలు ప్రతి మానవుడికి దేనికో దానికి బానిసై ఉంటారు. ఏమీ లేకపోతే ఏడుపు కన్నా బానిసై ఉంటారు. ఏదో దుఃఖం తెచ్చుకొని కూర్చోబెట్టుకుంటుంటారు. వ్యసనాలకు అన్నింటికి బానిసలు అయిపోతారు. అవి కూడా కాదంటే ఇంకేదో మానసిక సమస్యలతో వ్యసన పనులు ఉంటారు. మొత్తానికి ఆ వ్యామోహం అంటూ ఉండాల్సింది ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్క స్త్రీకి, అందరికీ, పిల్లలతో సహా అందరికీ ఉంది వ్యసనం. ఎందుకుందో తెలియదు. దాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నం కూడా ఎవరు చేయరు. ఎందుకు, అది అలవాటైపోయింది. అది అలవాటైతే వ్యసనం అంటే అలవాటును మాంచుకోలేకున్నారు. కాబట్టి ఈయన చెప్తున్నాడు, ఇన్ని వ్యామోహాలు, ఇన్ని ఆకర్షణలతో మనసు అల్లాడిపోతుందయ్యా,
దీన్ని అదుపు చేయడం మా వల్ల కాదు. కాబట్టి ఆ భక్తి కూడా నువ్వే ఇమ్మంటున్నాడు. నువ్వే దాన్ని బంధించగలవు. నీకే ఆ శక్తి ఉందని చెప్తున్నాడు. నిజానికి భగవంతుడి అనుగ్రహం లేకుండా మనకు భక్తి పుట్టదు. పూర్వజన్మ పుణ్యం ఉండాలి, లేదా ఇప్పుడున్న పుణ్యం చేసి ఉండాలి. పుణ్యరాశి ఉంటే తప్ప భక్తి మార్గంలోకి అడుగు పెట్టాం. అడుగు పెట్టాలంటే ఆ పుణ్యం ఉండాలి. కాబట్టి అది కూడా చెప్తున్నాడు. అందుకనే నువ్వే ఆ భక్తి పుట్టించాలా, ఆ భక్తి తాడు నీ చేతిలో పెట్టుకోవాలా. అప్పుడు గట్టిగా కట్టాలని గట్టిగా కట్టాలని చెప్తున్నాడు. ఎందుకు? భక్తి మనకు మారుతుంది. ఒక రోజు ఉన్నట్టుగా ఇంకో రోజు ఉండదు. ఈ రోజు పుట్టినట్టు మనసు ఇంకో రోజు ఉండదు భక్తి మీద. ఎందుకు? ఒక్కో రోజు అలసత్వం వచ్చేస్తున్నా, అబ్బాయి ఏం పూజలు చేసాను, జీవితాంతం చేసే పూజలే కానీ ఏం పూజ చేయకపోతే అని వస్తుంది. లేదా విరక్తి భావాలు కూడా బయట ఉండే వాతావరణాలు బట్టి, పరిస్థితులు బట్టి ఏం భక్తి లేబ్బా, దేవుడు మనకి ఏం న్యాయం చేయడం లేదు కానీ ఏమో దేవుడు నమ్మకపోతే ఇప్పుడు అనే వదిలేస్తాం, భక్తి వదిలేస్తాం. కాబట్టి ఆయన చెప్తున్నాడు, దృఢం భక్త్యా బద్వా, భక్తితో నా భక్తిని నువ్వే ఒక తాడేసి దృఢంగా కట్టాల, లేకపోతే అది ఉండదు. ఆ మనసు కట్టకపోతే అది ఉండదు. ఆ మనసు నిలబడాలంటే, అంత గొప్ప స్థితి రావాలంటే మాత్రం నీ సహకారం ఉండాల్సిందే. మా ప్రయత్నం కన్నా నీ సహకారం ఉండాలి స్వామి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎంత గొప్ప విషయం ఇది. ఇప్పుడు ఈయన బిచ్చం ఎత్తుకోవడానికి కారణం ఏంది? అసలు మనం చూస్తే మనకు సందేశం ఇస్తున్నాడు. ఆ శివుడికి భిక్షం ఎత్తుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ భిక్షాపాత్ర కూడా ఎవరిది? బ్రహ్మదేవుడిది. ఆయన అదే చెప్తున్నాడు, ఎప్పటికైనా నీ స్థితి ఇదే. ఆ బ్రహ్మదేవుడే నాశనం అయిపోతాడు, నువ్వు శాశ్వతం కాదని చెప్పడానికే ఆ భిక్షాపాత్ర పెట్టుకోమంటాడు ఆయన. అందుకే మన మనసు నిలకడ లేదు కాబట్టి ఈయన కూడా మనకు సందేశం ఇస్తున్నాడు. అది శంకరాచార్యులు కూడా శివుడంతటి వాడే భిక్షం ఎత్తుకొని మనకు సందేశం ఇస్తున్నప్పుడు మన మనసు ఎలా ఉండాలో ఊహించుకోమని మనకు చెప్తున్నాడు. మనకు చెప్తూ మరియు మనకు సందేశం ఇస్తూనే భగవంతుడి ప్రశ్నిస్తున్నాడు. భగవంతుడికి అన్ని అప్పగిస్తున్నాడు, అప్పగింతలు చెప్తున్నాడు. కోతిని చేశాను, నా మనసును తీసుకోపో అని చెప్పేసి సులభంగా ఆయన చెప్పేస్తున్నాడు. ఆయన జగద్గురువు కాబట్టి ఇంత బాగా ఆలోచన చేసి చెప్పాడు. మన స్థాయికి దిగొచ్చి మన జీవితంలో ఈ విధంగా ఆలోచించాం. అసలు మన మనసు కోతిని అంటూనే ఉంటాం కానీ ఆ కోతి ఇలా ఉంటుంది, దీన్ని భక్తితో కట్టేమని చెప్పి భగవంతుడిని ఏ రోజు మనం ఘోరం, ఈయన కాబట్టి ఘోరం. ఒక కోతులు ఆడించుకునే వాడి దగ్గర కోతులు ఉన్నాయట, జండు కోతులు. వాడు ఒక రోజు ఆ కోతులతో అంతటా ఆడిచ్చేసి ఒక గుడి దగ్గరకు వస్తే పెద్ద వర్షం వచ్చేసిందట. వాడు పోయి ఆ గుడిలో కూర్చొని ఉంటే ఆ గుడి పూజారి వచ్చి ఈ తలుపులు వేసేయాలా, బయటకు వెళ్ళిపోండి అని చెప్పాట. అప్పుడు ఆ రెండు కోతుల్లో ఆడకోతి గర్భంతో ఉంది, నిండు గర్భంతో ఉంది. అప్పుడు ఆ మగ కోతి వచ్చి ఆ బ్రాహ్మణుడి పాదాలు పట్టుకుందట. అప్పుడు చూసేసరికి అతను ఇలా చూడంగానే ఆయనకు వచ్చి జ్యోతిష్యం తెలుసు. ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాట, ఎంత ఇదిగా అడుగుతోంది ఈ కోతి అని చెప్పి ఆయనకు ముచ్చటేసిందట. సరే అని చెప్పి ఇది కాన్పై స్థితిగా ఉంది, ఆయనకు అర్థమైపోయింది, అడిగింది అర్థమైపోయింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఉండేసి సరే ఈ రోజుకి ఇక్కడే ఉండండి మీరు అని చెప్పేసి ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. కొంతసేపు కల్లా అది ఆడకోతి కాన్పు అయిపోయింది, బిడ్డని కన్నది. అప్పుడు ఈ ఆ కోతులు ఆడించుకునేవాడు వచ్చి, అయ్యా మీరు మనుషులకు జాతకం చెప్తారు కదా, ఇప్పుడు దాన్ని పుట్టిన సమయాన్ని బట్టి దాని జాతకం ఎలా అని చెప్తారా అని అడుగుతాడంట. అప్పుడు ఆయన ఎప్పుడు కోతులకు జాతకం చెప్పలేదు, ఎవరు చెప్పరు కదా, జంతువులకు ఎవరు జాతకం చెప్పరు. కానీ ఆ బ్రాహ్మణుడు భలే అడిగావే నువ్వు, ఏదో బాగుంది, నాకు కూడా తెలుస్తుంది దీని విషయం అని చెప్పి ఆయన అప్పటికప్పుడు జాతకం వేశాట. అది పుట్టిన సమయాన్ని బట్టి వేసి చూస్తే ఇది మహారాజుగా ఉంటుంది కోతి మాత్రము, ఇది రాజు అనిపించుకుంటుంది కోతి, ఇది మామూలుగా నీకు ఈ రెండు కోతుల్లాగా సహకరించదు, ఇది చాలా గొప్ప కోతి అవుతుంది, దీనివల్ల నువ్వు బాగుపడతావు అని చెప్తారంట. రాజయోగం ఉంది దానికి అని చెప్తారు. ఇంకా అప్పటి నుంచి ఆ కోతులు ఆడిచ్చేవాడు దానికి ఏం చేశాడంటే రాజు కోతి అని పేరు పెట్టేశాడు. అది కూడా దానికి తగినట్టుగా ఆ కోతి ఏం చేసిందంటే ఈ రెండు కోతులేమో ఆయన చెప్పిన విన్యాసం అంతా చేసి చివరి భిక్షం ఎత్తుకోవడం కోసంగా పోయి అందరి పోయి డబ్బులు అడిగాడట. ఇది మాత్రం అడిగేది కాదట.
అది ఖచ్చితంగా పడుకొని కాలు మీద కాలు వేసుకొని అది ఎవ్వరి దగ్గర పోయి డబ్బులు అడిగింది కాదట. ఆ ఆట ఆడేసే విన్యాసం అంతా చేసి వాడికి సహకరిస్తుండే కానీ ఎవరిని యాచించేది కాదు. అప్పుడు ఇది ఈ కోట్లు ఆడించేవాడు కూడా ఆశ్చర్యం ఉండేది ఈ విషయం. దానికి ఎవరు చెప్పారు ఆ విషయం యాచించకూడదని? అది మహారాజుగానే భావించుకుంటూ కూర్చోవాలిదట. సరే ఇలా ఉంటే దీని వార్త అంతా అందరికీ తెలిసిపోయింది, ఈ కోతి యొక్క గొప్పతనం అంతా. అప్పుడు ఒకరోజు ఒక జమీందారు కోరిక కలిగిందట, దీనికి ఏంది ఇంత పొగురేంది? ఆ దాంట్లో గొప్ప సంగతి ఏంటంటే, ఎవడైతే ధనవంతుడో, ఎవరికి పూర్వజన పుణ్యం ఉందో వాడు వస్తేనే, వాడు ఒక అధికారి అయితేనే వాడి దగ్గర మాత్రం డబ్బులు తీసుకుంటాయి. ఇలాంటి గొప్పతనం అది. వాడు ఏ చిన్న ప్రాంతానికైనా నాయకుడు అయి ఉండాలి వాడు. అట్లాంటి వాడు వచ్చిస్తేనే, అంటే వాడు రాజు అనిపించుకోండి నాయకుడు అయి ఉండాలి. అట్లాంటి వాడు ఇస్తేనే డబ్బులు తీసుకుంటుంటాడు అది. అప్పుడు ఏం చేశాడు ఆ జమీందారు, నేను కూడా మన గ్రామానికి పెద్దవాడిని కదా, చూద్దాం నన్నెంత మాత్రం గుర్తుపడుతుందో ఇది అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఆ కోతులు ఆడించేవాడిని వచ్చి నా ఇంట్లో కోతులు ఆడించమని అడిగాట. ఇంకా నా పంట పండిందిరే, ఆ అబ్బా జమీందారు దగ్గర పోతున్నా అని చెప్పేసి వాడు ఎగురుకుంటూ చక్కగా కోతులు తీసుకొని వచ్చేసాడు. కానీ జమీందారు ఏం చేశాడంటే, మామూలు వాళ్ళలాగా వేషం మార్చుకొని, జమీందారులాగా హోదా ఏమీ లేకుండా మామూలు పనివాళ్ళలాగా వేషం వేసుకొని ఆ జనంలో కలిసిపోయారు. పైన ఈ కోతులు ఆడించేవాడు రాగానే జమీందారు ఏదో పని నుండి బయటకు వెళ్ళారు, మీరు మాత్రం కోతులు ఆడించాల్సింది అని చెప్పి ఊళ్ళో అందరు జనం వచ్చి అక్కడ కూర్చున్నారట. ఇంకా అందరూ వాడంతా ఆట ఆడిచ్చాడు, అంతా అయిపోయింది. ఈ 2 కోతులు అడుక్కుంటూ పోతున్నాయి. ఈ జమీందారు కావాలని 2 రూపాయలు తీసుకొని ముందుకు వచ్చాట వేయడానికి, చూద్దామని చెప్పి ఈ రాజు కోతి దగ్గరికి వచ్చాట. అది అప్పటిదాకా పనుకోను టక్కన లేచి ఆయన చేతిలో విభాగాన్ని తీసుకుంటాడు. తీసుకోగానే ఆ జమీందారు ఆశ్చర్యపోయాట, నేను మారు వేషంలో వచ్చిన నేను నాయకుడు ఎలా కనుక్కుంది, అంటే దీనికి ఏదో ఉంది అని చెప్పి అర్థమైందంట ఆయనకి, అంటే దాని జాతకం అలా ఉంది. అప్పుడు ఆ జమీందారు ఆ కోతులాడిచ్చేవాడికి వాడికి ఒక ఇల్లు ఇచ్చి, ఇంకెక్కడ ఇల్లు తిరగాల్సిన అవసరం లేదు, నువ్వు అడుక్కోవద్దు, ఇక్కడే నేను పోషిస్తాను మిమ్మల్ని అని చెప్పి వాడికి అన్ని ఏర్పాట్లు చేశాడట. అంటే ఆ కోతి కూడా చూడండి, ఆ దానికి కూడా నిలకడ శక్తి ఉంది. మన మనసు కూడా అంతే, నిలకడ శక్తి లేకపోవచ్చేమో కానీ నిల్చుకునే శక్తి కూడా మన మనసుకు ఉంది, అంత గొప్పది మన మనసు. అంతేకాదు, ఇప్పుడు కపాలని భిక్షామే అన్నారే, బిచ్చగాడు అంటున్నారు కదా. ఒకసారి పార్వతీదేవి శివుడిని పోయి అడిగితే, నేను నగలు చేయించుకోవాలో డబ్బులు ఇవ్వండి అన్నదట. అప్పుడు శివుడు తన చేతిలోంచి బూడిద తీసి ఆమె చేతిలో పెట్టి, పోయి కుబేరుని అడుగు, నీకు కావాల్సిన నగలు ఇస్తానట. ఏంది ఈ బూడిద చూసా అంటున్నాడ, నీకెందుకు నువ్వు పో అంటాడు. సరే అని చెప్పేసి ఆ విభూతి తీసుకొని పోతున్నట. పోయి కుబేరు దగ్గర పోయి, ఇదిగో నా భర్త ఈ విభూతి ఇచ్చాడు, దీని తగినంత నగలు ఇవ్వందట. ఆయన విభూతి ఇట్టు వేయంగానే, అమ్మా ఇది ఈశ్వరుడి యొక్క విభూతి అమ్మా, విభూతి అంటే ఐశ్వర్యం అమ్మా, ఈ ఐశ్వర్యంతో తగిలిగే అంత ధనం నా దగ్గర లేదు, ధనరాశి నా ఆస్తి మొత్తం నా దగ్గర ఉండే నవనిధులు ఇచ్చినా కూడా దీనికి సాటి రావు. కాబట్టి ఈ విభూతి నేను ధరిస్తాను అంతే, నేను ప్రసాదంగా తీసుకొని, నీకు ఎన్ని నగలు కావాలంటే అన్ని నగలు తీసుకోపో, నా దగ్గర ఏం కావాలి, నా ఆస్తి మొత్తం, నా దగ్గర నవనిధులని తీసుకోపో, కానీ దీనికి సాటి వచ్చేది లేదు, అంతకన్నా ఇంకా ఉంది దీని ఐశ్వర్యం విలువ అన్నట్ట. కాబట్టి మనకి ఐశ్వర్య ప్రదాత ఎవరంటే శివుడే. అంత ఆ విభూతిలో అంత గొప్పతనం ఉంది. విభూతి అంటే ఐశ్వర్యం, ఐశ్వర్య ప్రదాత ఆ విష్ణు, ఆ శివుడు. కాబట్టి ఆయన బిచ్చగాడు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, మనకి సందేశం ఇవ్వడానికి బిచ్చగాడిగా అయ్యాడు అంతే ఆయన. కాబట్టి మనకి ఈ శ్లోకం ద్వారా చెప్తున్నది ఏంటంటే, మనం మన మనసు నిలకడ సాధించలేకపోతున్నామని, ఆ స్వామి అనుగ్రహం ఉంటే తప్ప ఆ మనసు నిలబడదని, భక్తితో నిలబడాలంటే ఆ స్వామి ఆ భక్తిని దృఢం బద్వా బంధిస్తే తప్ప, ఒక తాడేసి బంధిస్తే తప్ప నిలబడదని చెప్పి చెప్పడమే ఈ శ్లోకంలో ఉండే అంతరార్థం. ఇది 20 శ్లోకంలో ఉండే విశేషాంశాలు. మనం రేపు 21వ శ్లోకంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వం పరబ్రహ్మార్పణమస్తు.